హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాహ్నవి స్టిచింగ్స్ అండ్ ఆరి వర్క్స్. ఎలా ఉన్నారండి? మీరంతా అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ వీడియోలో మీకు లాంగ్ ఫ్రెంచ్ నట్స్ ఏ విధంగా వేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. ఈ వీడియోని కానీ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము. నీడిల్ కొంచెం పెద్ద సైజు, అంటే నీడిల్ నెంబర్ నాకు ఐడియా లేదండి. 4 స్ట్రాండ్స్ అలా మనకి పట్టే విధంగా హోల్ కొంచెం పెద్దగా ఉన్న నీడిల్ని తీసుకోండి. నేను ఇక్కడ 4x4 స్టాండ్స్ తీసుకుంటున్నాను. అంటే 4 స్టాండ్స్ ఇలా ఎక్కించుకుంటే 8 అవుతాయి కదా. ఇలా 8 స్టాండ్స్ కలిపి ముడి పెట్టేసుకోవాలి. లాస్ట్లో ముడి పెట్టేసుకొని ముడిని నీట్గా ట్రిమ్ చేసుకోండి. ముడిని ట్రిమ్ చేసుకున్న తర్వాత ముడి పట్టుకొని అలానే నీడిల్ని పట్టుకొని కొంచెం ఇలా స్ట్రెచ్ చేసుకోవాలన్నమాట. అంటే కొంచెం ఇలా లాగి పెట్టినట్టుగా లాగి ట్విస్ట్ చేసుకోవాలి. అంటే ఇలా తిప్పుకున్నట్టుగా 1-2-3 సార్లు ఇలా తిప్పుకుంటే, అంటే దేనికోసం అంటే ఫ్రెంచ్ నట్స్ వేసేటప్పుడు చిక్కులు పడకుండా నీట్గా వస్తుంది ముడి అనేది. ఓకేనా? అంతేకాని త్వరగా అయిపోవాలని ఎక్కువ లెంత్ పెట్టేసుకున్న థ్రెడ్ చిక్కులు పడిపోద్దండి. అలా తక్కువ తీసుకున్న అస్తమానం మాటికి ఎక్కించుకోవాల్సి వస్తుంది. అందుకని ఒక 1/2 మీటర్ ఉండే విధంగా థ్రెడ్ లెంత్ చూసుకోండి. ఇక్కడైతే నేను మామిడి పిండి లోపల కట్దనాస్ వేసి స్టిచ్ చేసి చుట్టూ కూడా నేను జరీతో అవుట్లైన్ వేస్తానండి. ఆ అవుట్లైన్ మధ్యలో చిన్న చిన్న ఫ్రెంచ్ నట్స్ వేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ 4x4 స్టాండ్స్ తీసుకున్నాను కదా, నాకు ఈ సైజు ముడి చాలు, అందుకనే 4x4 స్టాండ్స్ తీసుకున్నాను. మీకు కావాలంటే 6x6 కూడా తీసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ నీడిల్ పైన నేను ఒకసారి చూడండి, ఇలా ఒకసారి మాత్రమే దారాన్ని తిప్పి అడుక్కి నీడిల్ని దించుతున్నాను. నేను 2 టైమ్స్ కూడా తిప్పచ్చు. అప్పుడైతే మీకు ముడి అనేది లావుగా వస్తుంది అనమాట. ఇలాగే మామిడి పిండి చుట్టూ కూడా వేసేసుకోవాలి ఫ్రెంచ్ నట్స్. ఇప్పుడైతే లాంగ్ ఫ్రెంచ్ నట్ చూపిస్తాను చూడండి. ఏం లేదండి, లాంగ్ ఫ్రెంచ్ నట్ అయినా ఒకటే, వేసే విధానం అయితే ఒకటే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫ్రెంచ్ నట్ అయితే ఎక్కడైతే నీడిల్ని మనం పైకి లాగుతాం కదా, లాగినప్పుడు నీడిల్ మీదకి ఒకసారి దారాన్ని తిప్పి అక్కడే దించుతాం. ఎక్కడైతే నీడిల్ని పైకి లాగేమో అదే సేమ్ ప్లేస్లో పక్కనే దించుతాము నీడిల్ని ఇలాగా. అప్పుడైతే నార్మల్ ఫ్రెంచ్ నట్ అవుతుంది. లాంగ్ ఫ్రెంచ్ నట్ అయితే ఒక పెటల్ కానీ ఒక లీఫ్ కానీ కొంచెం గ్యాప్, అంటే పొడవుగా ఉంటుంది కదా, సో అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చి వేస్తే అది లాంగ్ ఫ్రెంచ్ నట్ అవుతుంది. అది మనకి ఎంత పొడుగు కావాలన్నది మనం ఆ డిజైన్లో ఉన్న పెటల్ని కానీ లీఫ్ని కానీ దాని ఆధారంగా వేసుకుంటాం. అది లాంగ్ అవుతుంది. అర్థమైంది కదా? ఫ్రెంచ్ నాట్ అయితే దగ్గరగా ఎక్కడైతే నీడిల్ని పైకి లాగి పక్కనే నీడిల్ మీదకి దారాన్ని వేసి పక్కనే వేసేస్తే అది ఫ్రెంచ్ నాట్. కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ డిజైన్కి తగ్గట్టుగా వేసుకొని కొంచెం గ్యాప్ ఇస్తే అది లాంగ్ ఫ్రెంచ్ నాట్ అవుతుంది అనమాట. అంతేనండి. ఇప్పుడు ఇవి వేసేసిన తర్వాత మనకి అవి లూజ్ అయిపోకుండా ఉండడం కోసం నీడిల్ని ఇలా పైకి లాగి పక్కనే ఇలా నార్మల్గా నీడిల్ మీదకి దారం చుట్టకుండా పైకి నీడిల్ లాగడం, మళ్ళీ కిందకి దించేయడం, అలా 2 టైమ్స్ వేసేసుకుంటే మనకి అక్కడ ఏమీ కనపడదండి, అందులో కలిసిపోతుంది. ఆ తర్వాత అడుగున మీకు చూపిస్తున్నాను ఏ విధంగా ముడి వేసుకోవాలో. ఇలా అడుగున తిప్పేసుకొని మనం ఫ్రేమ్ అయితే ఈజీగా ఇలా తిప్పేసుకోవచ్చండి. అదే మగ్గానికైనా సరే మనం మగ్గాన్ని తిప్పకుండా అడుగు నుండి మనకి తెలుస్తుంది ఇలా వేసేసుకోవడం అనేది. మొత్తానికి అడుగుని ఇలాగా ముడి పెట్టేసుకోవాలి. అప్పుడే మనకి పైకి ఫ్రెంచ్ నట్స్, అంటే మనం బ్లౌజ్ అది స్టిచ్ చేసుకుని వేసుకున్న తర్వాత ఊడిపోకుండా ఉంటాయన్నమాట. చూడండి, మళ్ళీ నేను అక్కడ థ్రెడ్ అయిపోయింది. మళ్ళీ థ్రెడ్ ఎక్కించుకొని ఇలా ముడి పెట్టుకొని ముడిని నీడిల్ని పట్టుకొని మధ్యలో థ్రెడ్ని కొంచెం లాగుతున్నట్టుగా స్ట్రెచ్ చేస్తూ ఇలా తిప్పామంటే ఇంకా సెట్ అయిపోద్ది అనమాట. దారం చిక్కులు పడదు, నీట్గా ముడి అనేది వస్తుంది. చూడండి, ఇక్కడ నేను ఇంకా మళ్ళీ వేస్తున్నాను మీకు. బిగినర్స్ ఎవరైనా 1-2 సార్లు ట్రై చేసి ఇంకా రావట్లేదని నిరాశ పడకూడదండి. అలా వచ్చేంత వరకు ట్రై చేస్తూనే ఉండాలి. వేయడం అనేది మనకి ఎవరికైనా తెలుస్తుంది, ఓ ఇలా వేయాలా అని. కానీ మనకి చెయ్యి తిరగడం అనేది ఉంటుందండి ఈ వర్క్లోని.
అంటే వేయడం అనేది అందరికీ అర్థమైపోతుంది, ఓ ఇలా వేయాలి అని. కానీ ఈ చెయ్యి తిరగాలి, అంటే వేస్తూ ఉంటే ఆ నీట్నెస్ వర్క్ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుందన్నమాట. ఒక్కసారికి ఎవరికి ఏమీ వచ్చేదండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, మనం ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత నీట్గా వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి 2 టైమ్స్ మీకు తిప్పి చూపిస్తున్నాను, కావాలంటే అలా వేసుకోవచ్చు అని చూపిస్తున్నాను మీకు. కానీ నేను ఇక్కడ ఒకసారి మాత్రమే నీడిల్ మీదకి దారాన్ని ఈ విధంగా తిప్పుకొని, లాంగ్ ఫ్రెంచ్ నట్ అయితే కొంచెం గ్యాప్ ఇచ్చుకొని వేసుకుంటాము. ఫ్రెంచ్ నట్ అయితే ఎక్కడ నీడిల్ అయితే పైకి లాగేమో అక్కడ పక్కనే నీడిల్ పక్కనే దించుతాం అనమాట. అది అప్పుడు చక్కగా ముడి పడిపోతుంది. లాంగ్ ఫ్రెంచ్ నట్ అయితే కొంచెం గ్యాప్ ఇస్తాం అంతే. కానీ ఈ గ్యాప్ ఇచ్చి మనం ఈ లాగేటప్పుడు అడుగున దారాన్ని లాగుతున్నప్పుడు పైన కూడా చిక్కు పడకుండా ఎక్కడ 2 చేతులతోనే దారం పట్టుకోవాలండి. ఒక చేతితో నీడిల్ ఉంటుంది, మిగతా చేతితో మిగతా దారాన్ని అలా పట్టుకొని హోల్డ్ చేయాలి. మధ్యలో కానీ వదిలేసామంటే ముడి పడిపోద్ది అనమాట. అందుకని జాగ్రత్తగా లాక్కుంటూ అది వేస్తూ ఉంటే మీ ప్రాక్టీస్ మీకే తెలిసిపోతుంది. చూడండి ఇప్పుడు ఇలా లాగి పట్టుకోవాలన్నమాట. పట్టుకొని నీడిల్ మీదకి దారాన్ని తిప్పుతూ ఇంకొక హ్యాండ్తోనేమో అడుగు నుండి నీడిల్ని లాగుతాము. ఈ పైన హ్యాండ్తో ఇలా అనమాట. ఎక్కడ థ్రెడ్ను వదిలేయకూడదు, ఇలాంటప్పుడు మధ్యలోనే ముడిపడిపోతుంది. ఫ్రెంచ్ నాట్ అనేది పడకుండా చిక్కుపడిపోద్ది అనమాట. అందుకని జాగ్రత్తగా వదిలిపెట్టకుండా పట్టుకోవాలి. ఇప్పుడు నేను వేసేసాను. ఒక 2 టైమ్స్ లాస్ట్లో పైకి నీడిల్ లాగడం, పక్కనే దించేయడం. ఇంక నీడిల్ మీదకి దారం వేయకూడదు, అంటే లాక్ అయిపోవడం కోసం, మనకు ఆ ముడి అన్నది ఊడిపోకుండా ఉండడం కోసం అనమాట. అది నాట్స్ ఊడిపోకుండా లాక్ అనమాట. తర్వాత మళ్ళీ తిప్పేసిన తర్వాత అంతటితో అలా వేసి ఏం కదా అని వదిలేయకుండా ఇలా అడుగుని తిప్పుకొని మామూలుగా నార్మల్గా మనం ఏదైనా స్టిచ్ చేసినప్పుడు ఎలా ముడి వేస్తామో అలాగేనండి. నీడిల్ మీదకి దారాన్ని 2-3 సార్లు చుట్టుకొని లాగేసుకోవడమే. ఇలా ఈ విధంగా నీడిల్ని లాగేసుకోవడమే. ఫ్రేమ్ కాబట్టి ఇలా మనకి కనబడుతూ ఇలా చేస్తున్నాము. ఆ మగ్గానికైనా సరే మనకు అడుగు నుండి వేయడం అనేది మనకు తెలిసిపోతుందండి. మగ్గాన్ని తిప్పలేం కదా అస్తమానని. ఫ్రేమ్ని అయితే ఈజీగా అటు ఇటు తిప్పేసుకుంటాము. మగ్గం మీద చేసినప్పుడు కూడా అడుగు నుండి ఇలా వేసుకోవచ్చు, మనం అలవాటు అయిపోతుంది. చూసారు కదా, ఇంతేనండి. ఇదండి వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అనిపిస్తే షేర్ చేయండి. ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్